ఎన్ని ఇబ్బందులకు గురి చేసిన, ఆస్తులను ధ్వంసం చేసిన పార్టీ కార్యక్రమం అంటే ఎంతో ఆసక్తితో విచ్చేసిన ప్రతి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తకు, ఇక్కడికి విచ్చేసిన కష్టపడి ఇప్పటి వరకు పార్టీ జెండాను మోసిన ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా చాలా సంతోషం. మీరు లేకపోతే ఈ 2 సంవత్సరాల్లో పార్టీని ఏం చేసేవాళ్ళో మనకే తెలియదు. ఎన్ని భయమలో, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలంటే అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఇబ్బందులను తెంచుకొని వాళ్ళు వేసే ఇబ్బందులన్నింటినీ కూడా, వాళ్ళ వేసే ఎత్తుగడలన్నింటినీ కూడా చిత్తు చేసుకుంటూ మన పార్టీ కార్యక్రమాలకి విచ్చేస్తున్నందుకు మీ అందరికీ నిజంగా ఎప్పటికీ మేము అందరం రుణపడి ఉంటాము. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడి పార్టీని బలోపేతం చేయాలి అని చెప్పి ఒక్కడే ఉండి పార్టీని బలోపేతం చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు నిలబడినట్టే ప్రతి కార్యకర్త ఒక్కొక్క జగన్మోహన్ రెడ్డి లాగా నిలబడి ఇప్పటి వరకు నడిపిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి నిజంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎన్ని ఇబ్బందులు అంటే ఇప్పటికి కూడా గెలిచి ఇంచుమించు ఆ పార్టీ బయటకు రాకుండా చేయాలి, కార్యకర్తలు బయటకు రాకుండా చేయాలి, భయభద్రులకు గురి చేయాలి అని ఏకైక ఉద్దేశంతో ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని అంటే మనం టీవీలో చూస్తే ఏంటి అసలు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే అర్థం కావట్లేదు. నిజంగా చాలా భయం వేస్తుంది. వీళ్ళకి అధికారం ఇచ్చింది డెవలప్మెంట్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేయాలి, ఎలా డెవలప్మెంట్ చేయాలి అని ఆలోచించేది పోయి వైసీపీని ఎలా అడగదొక్కాలి, పార్టీ కార్యకర్తల్ని బయటకు రాకుండా ఏం చేయాలి అనే ఆలోచనలు ఎక్కువైపోయినాయి. ఇలాంటివి చూస్తుంటే చాలా భయం వేస్తుంది. కానీ అవన్నింటినీ కూడా ధీటుగా ఎదుర్కొంటూ ఇక్కడికి విచ్చేసిన పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందు ఇంకా 3 సంవత్సరాలు ఉంది. నాకు తెలిసి ఇంకొక సంవత్సరంన్నర ఇలాగే ఇబ్బందులు పెట్టాలనుకుంటున్నాను. ఆ ఇబ్బందులన్నింటినీ కూడా చీల్చుకొని వచ్చి పటిష్టమైనటువంటి కమిటీని వేయాలని మీ అందరినీ కోరుకుంటూ, అలాగే ఇంతే ఫలంగా మన జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం గెలిపించుకోవాలని, అలాగే దెందులూరు నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి గారిని కూడా